భారత నేవీ అమ్ముల పొదిలో అస్త్రాలు వరుసగా చేరుతున్నాయి. తాజాగా ఐఎన్ఎస్ తారాగిరిని జాతికి అంకితం చేశారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. తారాగిరి చాలా పవర్ఫుల్ యుద్ధ నౌకను అధికారికంగా నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ప్రాజెక్ట్ 17Aలో భాగంగా నిర్మించిన 4వ స్టెల్త్ ఫ్రిగేట్ ఇది. ఇందులో 75% పైగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. ఇందులో భూమిపై లక్ష్యాలను ఛేదించే బ్రహ్మోస్, సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులు, గగనతల రక్షణ కోసం బరక్ 8 మిసైల్స్ ఉంటాయి. ఇందులో ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ మేనేజ్మెంట్ సిస్టమ్, అత్యాధునిక సెన్సార్లను అమర్చారు. ఇది శత్రువుల జలాంతర్గాములను వెంటాడేందుకు టార్పెడో లాంచర్లు, యాంటీ సబ్ మెరైన్ రాకెట్లను కలిగి ఉంటుంది. She's got a star in her name, Tara. A fantastic warship. This ship is as Indian as it can get. మరోవైపు థర్డ్ న్యూక్లియర్ సబ్మెరైన్ కూడా మే నెలలో రంగంలోకి దిగుతుందంటున్నారు. ఐఎన్ఎస్ అరిదామన్ భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన 3వ అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలంతర్గామి. ఇది అరిహంత్ శ్రేణికి చెందింది. దీన్ని S4 అనే పేరుతోనూ పిలుస్తున్నారు. దీని బరువు సుమారు 7,000 టన్నులు. ఇది గత జలంతర్గాములైన ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ అరిఘాత్ కంటే పెద్దది. ఈ రెండు 6,000 టన్నుల బరువున్నాయి. ఐఎన్ఎస్ అరిదామ్లో 8 వర్టికల్ లాంచ్ ట్యూబులు ఉన్నాయి. ఇది అరిహంత్ కంటే రెట్టింపు. ఇది 24K 15 క్షిపణులను 750 కిలోమీటర్ల పరిధి లేదా 8K4 క్షిపణులను 3,500 కిలోమీటర్ల పరిధి దాకా మోసుకెళ్లే కెపాసిటీ దీనికి ఉంది. ఇది 83 మెగావాట్ల సామర్థ్యం కలిగిన కాంపాక్ట్ లైట్ వాటర్ రియాక్టర్తో నడుస్తోంది. దీంతో ఇది నీటి అడుగున ఎక్కువ కాలం వేగంగా ప్రయాణిస్తుందంటున్నారు. శత్రువుల రాడర్లకు లేదా సోనర్లకు దొరకకుండా ఉండేందుకు ఇందులో అత్యాధునిక అన్ఎకోయిక్ టైల్స్, తక్కువ శబ్దం చేసే ప్రొపెల్లర్ సిస్టమ్ను అమర్చారు. చెప్పాలంటే ఇది స్టెల్త్ టెక్నాలజీ మాదిరి. ఈ అణు జలంతర్గామి ఇప్పటికే సీ ట్రయల్స్ ను సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ అణు జలంతర్గామి ఎంట్రీపై ఇటీవలే సిగ్నల్స్ ఇచ్చారు. ఇది మే నాటికి భారత నేవీలో అధికారికంగా చేరిందంటున్నారు. ఐఎన్ఎస్ అరిదామన్ చేరికతో సముద్రంలో ఎప్పుడూ ఒక న్యూక్లియర్ సబ్మెరైన్ గస్తీలో ఉండేలా భారత్ పటిష్టమైన రక్షణ పొందుతుంది. ఐఎన్ఎస్ అరిదామన్ ను విశాఖపట్నంలోని షిప్ బిల్డింగ్ సెంటర్లో నిర్మించారు. భారత్ కు చెందిన న్యూక్లియర్ ట్రయాడ్ అంటే భూమి, ఆకాశం, సముద్రం నుంచి అణ్వాయుధాలను ప్రయోగించే కెపాసిటీ మన సొంతమవుతోంది. అరిదామన్ అంటే శత్రువులను అణిచివేసేవాడు లేదా శత్రువులను జయించేవాడు అని అర్థం. ఈ న్యూక్లియర్ సబ్మెరైన్ శ్రేణిలో మొదటిది ఐఎన్ఎస్ అరిహంత్, రెండోది ఐఎన్ఎస్ అరిఘాత్, ఇక మూడోది ఈ అరిదామన్. Guns to the missiles to all kinds of missiles, in fact, to the torpedoes, to the sonar, everything is state of the art. Everything is absolutely the best that the Navy has to offer right now, and probably amongst the best that the world has to offer right now. This